హాయ్ అండి. శ్రావణ మాసంలో మనం నాన్ వెజ్ తినం కాబట్టి ఇలా పన్నీర్ దమ్ బిర్యానీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటి కోసం నేను 4 ఆనియన్స్ అనేది తీసుకుంటున్నాను. వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం డైరెక్ట్గా చాప్ చేయకుండా ఇలా ఆలు చిప్స్ పీల్ చేసుకునే దాంతో మనం చేసామనుకోండి ఈవెన్గా వస్తాయి, కరెక్ట్గా వస్తాయి అన్నమాట. వేగినా కూడా మనకి కరెక్ట్గా వేగుతాయి. అన్నిటినీ నేను 4 ఆనియన్స్ని కూడా అలానే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎందులో బిర్యానీ అయితే చేస్తామో అందులోనే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేస్తున్నాను. ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చేయాలి. ఇటు సైడ్ అది అలా వేగుతున్నప్పుడే నేను ఇక్కడ వాటర్ది కూడా రెడీ చేసుకున్నాను. అదే టైంలో అవి రెండు అవుతున్న టైంలోనే పన్నీర్ని కూడా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చేసే టైంలోనే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఈ టైంలో మనం రైస్ కోసము ఈ మరుగుతున్న నీటిలో మనకు కావలసిన అంత ఉప్పు, తర్వాత మనకి ఏవేవైతే కావాలో అవన్నీ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసి నేను ఇక్కడ పన్నీర్ అనేది వేశాను. ఈ పన్నీర్ వేగే టైంలోనే మనము ఈ మరుగుతున్న నీటిలో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ ఆల్రెడీ వేసాను అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా, అల్లం కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అది మరుగుతున్న టైంలోనే ఇక్కడ పన్నీర్ ఎలా అవుతుందో కూడా చూసుకోవాలి. పన్నీర్ అనేది మనకి ఇలా బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి. తీసేసి ఈ పన్నీర్ని మనకు ఆ బ్రౌన్ కలర్లో వచ్చేంత తర్వాత తీసేసి నేను ఇంకొన్ని ఆనియన్స్ అనేది గ్రేవీ కోసం రావాలి అని చెప్పేసి ఆనియన్స్ అనేది వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ రైస్ కూడా బాయిల్ అవుతుంది. నేను రైస్ ఆల్రెడీ వేసాను. ఈ బాయిల్ అవుతున్న రైస్ని కొంచెం మనం 90% వరకు వేగితే సరిపోతుంది. ఇక్కడ మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, టమాటా, అంతే, అంతకుమించి నేను ఏమీ వేయలేదు. పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ చేసుకున్నాను అంతే. 2 టమాటాలు, పచ్చిమిర్చి. అది సరిపోతుంది మనకు గ్రేవీ. 1/2 kg రైస్ కాబట్టి ఇంకా కర్డ్ యాడ్ చేస్తాను. ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను అండ్ కర్డ్ యాడ్ చేశాను. ఇందులోనే ధనియాల పొడి, తర్వాత మనకు కావాల్సినంత గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. మసాలా నేనేం ప్రిపేర్ చేయట్లేదు. మనం జనరల్గా బిర్యానీ కోసం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటామో, లేదంటే గరం మసాలా చికెన్లోకి, మటన్లోకి వాడే మసాలా వేసినా కూడా బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇందులోనే కారం అనేది సరిపడా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, కారము. తర్వాత ఇప్పుడు మసాలా, ప్యూర్ మసాలా అండి ఇది. 1 స్పూన్ వేసుకోవాలి. మనం ఇక్కడ రా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమి వేస్తలేము కాబట్టి ఆ రైస్లో వేసాం, ఇక్కడ ఏది వేయట్లేదు. మసాలా అనేది వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడే ఈ పన్నీర్ని కూడా మనము ఫ్రై చేసిన పన్నీర్ని, నేను 1/2 kg పన్నీర్ తీసుకుంటే 1/4 kg పన్నీర్ని బిర్యానీ కోసం వాడుతున్నాను. ఈ లోపు రైస్ అనేది ఎంతవరకు బాయిల్ అయిందో చూసుకొని మనకి చేత్తో పట్టుకుంటే కొంచెం తెలుస్తుంది. 90%, 80% కుక్ అయితే సరిపోతుందండి. అలా కుక్ అయిన దాన్ని మనము ఈ పన్నీర్ వేపిన దాంట్లో రైస్ వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తొందరగా అయిపోయే ప్రాసెస్. మనము చికెన్, మటన్ దమ్ బిర్యానీ కన్నా కూడా తొందరగా అయిపోతుంది. అలా పెట్టేసి పైనుంచి మనకి వాటర్ అనేది కానీ, తర్వాత లేదంటే కొంచెం కావాల్సి వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పైన. నాకైతే అవసరం లేదనిపించింది, అందుకే నేనేం వాటర్ అనేది వేసుకోలేదు. పుదీనా, కొత్తిమీర అండ్ మనం వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం మిగిలిన పన్నీర్ని నేను ఇలా వేపుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. కొంచెం వేగిన తర్వాతనే ఉప్పు, కారం అన్నీ యాడ్ చేయాలి. ఇలా వేగితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఫస్ట్ అలా వేపించుకున్నాను. ఇప్పుడు సాల్ట్, సరిపడా కారం, కొంచెం కారం, పసుపు ఇందులోనే యాడ్ చేశాను. అవి తీసేసిన తర్వాత గ్రేవీ కోసం ఇక్కడ ఆనియన్స్ని, మిగిలిన ఆనియన్స్ నేను ఫస్టే చాప్ చేసి పెట్టుకున్నాను కదా, కొన్ని ఆనియన్స్ బిర్యానీకి వాడాను, కొన్ని ఆనియన్స్ ఇక్కడ. వీటిని ఆనియన్స్ని ఇప్పుడు అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇక్కడే ఇవి ఫ్రై అవుతున్నప్పుడే టమాటో అండ్ జీడిపప్పులు అనేవి వేయించుకోవాలి. ఫస్టే జీడిపప్పులు వేస్తే మాడిపోతాయి కాబట్టి నేను చివరిలో వేస్తున్నాను. కొంచెం వేగితే సరిపోతుంది, మనకు ఎలాగో గ్రేవీ అనేది బాయిల్ చేస్తాం కాబట్టి. ఇందులోనే మీకు కావాల్సి వస్తే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.
సో నేను అవేమీ వేయలేదు. సో అవి తీసేసి మిక్సీ పట్టుకుంటాను. సో అంతకంటే ముందు ఆయిల్ వేసి కొంచెం బిర్యానీ ఫ్లేవర్ రావడం కోసం జీలకర్ర, బిర్యానీ ఆకు, కావాల్సిన మసాలాలు మన స్పైస్ తినేదాన్ని బట్టి మనం ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులోనే సాల్ట్, రుచికి సరిపడా కారము, మనం తినే స్పైస్ని బట్టి కారము అండ్ ధనియాల పొడి అండ్ మనకి ఇక్కడ ప్యూర్ మసాలా అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను నేను. సో కొంచెం ఇది అంతా ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చేదాకా కొంచెం అలా వేపితే సరిపోతుంది. సో పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి. సో ఇందులోనే మనకు తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ పన్నీర్ని కూడా వేస్తున్నాను. నేను ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి. సో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసామనుకోండి, పన్నీర్లోకి ఈ గ్రేవీ అంతా పన్నీర్లోకి వెళ్ళి తింటుంటే స్పైస్నెస్